హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన క్లాస్లో మనం నెంబర్ సిస్టంలో యూనిట్ డిజిట్ అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మనం మ్యాథ్స్లోని లార్జ్ నెంబర్స్ యొక్క పవర్స్ గురించి ఆలోచిస్తుంటాం. లైక్ 432 పవర్ 72. ఈ వాల్యూ యొక్క యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ చేయాలి. సో అయితే యూనిట్ డిజిట్ ఫైండ్ చేసేటప్పుడు ఈ మొత్తం వాల్యూ ఫైండ్ చేయకుండానే మనం యూనిట్ డిజిట్ అనేది ఎలా ఫైండ్ చేయాలనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఈ క్లాస్లో మనం యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ చేయాలి, దానికి సంబంధించిన సింపుల్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఈ టాపిక్ మీకు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్, యూనిట్ డిజిట్. వాట్ ఈజ్ యూనిట్ డిజిట్? యూనిట్ డిజిట్ అంటే ఏంటి అంటే, యూనిట్ డిజిట్ అనేది ఆ నెంబర్లో ఉండే చివరి అంకె. ఓకే, ఆ నెంబర్లో ఉండే చివరి అంకె. ఇక్కడ చూడండి, 347 అనేది నెంబరు, అందులో ఉన్న 3, 4, 7 అనేవి ఏంటి? డిజిట్స్. సో ఈ డిజిట్స్లో మనకి యూనిట్ డిజిట్ ఏమవుతుంది? రైట్ మోస్ట్ నెంబర్, రైట్ మోస్ట్ డిజిట్. సో చివరి ఉన్న ఈ 7 అనే డిజిటే యూనిట్ డిజిట్ అవుతుంది. తెలుగులోనే ఏమవుతుంది? ఒకట్ల స్థానం అంటాం కదా. సపోజ్ 237 చూడండి, 237. ఈ 237 అనేది నెంబర్, ఇందులో డిజిట్స్ ఏంటి? 2, 3, 7 అనేవి డిజిట్స్. సో వీటిలో యూనిట్ డిజిట్ ఏంటి? చివరి అంకె ఏంటుంది? 7. 7 అనేది యూనిట్ డిజిట్. అదేవిధంగా 5, 6, 8. 568 అనేది నెంబరు, దీంట్లో యూనిట్ డిజిట్ ఏంటి? 8 అనేది యూనిట్ డిజిట్. సో మనం లార్జ్ నెంబర్స్ యొక్క పవర్స్, ఇప్పుడు 568 పవర్ 24 ఉంది, దీని యొక్క యూనిట్ డిజిట్ కావాలి. ఇక్కడైతే 237 చూడగానే యూనిట్ డిజిట్ అనేది 7 అని తెలిసింది, 568 చూడగానే యూనిట్ డిజిట్ 8 అని తెలిసింది. మరి ఇక్కడ 568 పవర్ 24 అన్నాను, దీని యొక్క యూనిట్ డిజిట్ చెప్పగలరా? చూడగానే చెప్పలేం. వాల్యూ అనేది ఫైండ్ చేయాలన్నా డిఫికల్ట్. సో ఈ వాల్యూ అనేది ఫైండ్ చేయకుండానే యూనిట్ డిజిట్ అనేది ఏ విధంగా చెప్పాలి? ఓకే, సో ఇది కాన్సెప్ట్ మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్యాటర్న్ ఇన్ పవర్స్ ఆఫ్ యూనిట్ డిజిట్స్. సో యూనిట్ డిజిట్స్ యొక్క పవర్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే, మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ని దాని యొక్క వాల్యూ అనేది పెంచుతున్నప్పుడు యూనిట్ డిజిట్ అనేది మారుతూ ఉంటుంది. సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది కూడానా. సో అది ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు 2 అనే ఒక నెంబర్ ఉంది. 2 పవర్ 1 అంటే వాల్యూ ఏంటి? 2. 2 స్క్వేర్ అంటే వాల్యూ ఏంటి? 4. 2 క్యూబ్ అంటే 8. 2 పవర్ 4 అంటే ఏమవుతుంది? 16. 2 పవర్ 5 ఏమవుతుంది? 32. 2 పవర్ 6 ఏమవుతుంది? 64. 2 పవర్ 7 ఏమవుతుంది? 128. సో ఈ విధంగా వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ మీరు యూనిట్ డిజిట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక, యూనిట్ డిజిట్ అనేది ఏమవుతుంది? 2 పవర్ 1 యొక్క యూనిట్ డిజిట్ 2, 2 పవర్ 2 యొక్క యూనిట్ డిజిట్ 4, 2 పవర్ 3 యొక్క యూనిట్ డిజిట్ 8, 2 పవర్ 4 యొక్క యూనిట్ డిజిట్ 6, 2 పవర్ 5 యొక్క యూనిట్ డిజిట్ 2, 2 పవర్ 6 4, 2 పవర్ 7 8, అలా రిపీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆఫ్టర్ 4 నెంబర్స్ అగైన్ ఇట్ ఈస్ రిపీటింగ్, మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ 2 యొక్క సైక్లిసిటీ అనేది ఏమవుతుంది అంటే, 2 యొక్క సైక్లిసిటీ 4 అవుతుంది. ఓకే, ఆఫ్టర్ ఎవ్రీ 4 నెంబర్స్ ఇట్స్ రిపీటింగ్, కాబట్టి 2 యొక్క సైక్లిసిటీ ఏమవుతుంది? 4 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 3 చూడండి, 3 పవర్ 1 ఏంటి? 3. 3 స్క్వేర్ ఏంటి? 9. 3 క్యూబ్ 27. 3 పవర్ 4 81. సో ఈ విధంగా చూసుకుంటూ వస్తే యూనిట్ డిజిట్ 3, యూనిట్ డిజిట్ 9, 3 క్యూబ్ యూనిట్ డిజిట్ 7, 3 పవర్ 4 యూనిట్ డిజిట్ 1, అండ్ 3 పవర్ 5 వాల్యూ ఏంటి? 243. సో ఇక్కడ మొత్తం వాల్యూ మీరు ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సింది యూనిట్ డిజిట్. సో ఇక్కడ యూనిట్ డిజిట్తో 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది? 1 × 3 3,
అగైన్ 3 పవర్ 6 3తో మల్టిప్లై చేయాలి అంటే 3 3 9, 3 పవర్ 7 వాల్యూ అవసరం లేదు, డైరెక్ట్ యూనిట్ డిజిటే కదా, 3 9 27 అంటే అగైన్ 7. సో ఇక్కడ కూడా 3 యొక్క సైక్లిసిటీ అనేది ఏ విధంగా ఉంది 4, ఎందుకంటే ఆఫ్టర్ ఎవ్రీ 4 నెంబర్స్ యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. కాబట్టి 3 యొక్క సైక్లిసిటీ ఏంటమ్మా, 3 యొక్క సైక్లిసిటీ అనేది 4 అవుతుంది. సో ఇదే విధంగా ప్రతి నెంబర్కి కూడా సైక్లిసిటీ అనేది ఉంటుంది. ఈ సైక్లిసిటీ అనేది యూజ్ చేసే మనం యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ చేద్దాం. సో డిఫరెంట్ నెంబర్స్ యొక్క సైక్లిసిటీ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి సైక్లిసిటీ ఇచ్చారు. 2 యొక్క సైక్లిసిటీ ఏంటి 4. ఏంటా సైకిల్ నెంబర్స్ యూనిట్ డిజిట్స్ 2 4 8 6. అదేవిధంగా 3 యొక్క సైక్లిసిటీ 4. ఆ యూనిట్ డిజిట్ ఏమొస్తుంది సైకిల్లో 3 9 7 1. అండ్ 4 సైక్లిసిటీ ఉన్న నెంబర్స్ ఏంటి ఇక్కడ 2 3 7 8. 2 3 7 8 అనే నెంబర్స్ యొక్క సైక్లిసిటీ ఏంటమ్మా 2 3 7 8 అనే నెంబర్స్ యొక్క సైక్లిసిటీ 4. అదేవిధంగా 4 అండ్ 9, 4 అండ్ 9 యొక్క సైక్లిసిటీ ఏంటంటే 2. ఇంకా మిగిలిన నెంబర్స్ 0 1 5 6 వీటి యొక్క సైక్లిసిటీ 1. ఓకే, సో ఈ సైక్లిసిటీస్ అనేవి గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాక్టీస్ చేసిన కొద్దీ సైక్లిసిటీ అనేది మీకు గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సైక్లిసిటీ యూజ్ చేసి యూనిట్ డిజిట్ అనేది ఎలా ఫైండ్ చేయాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండింగ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7 పవర్ 132. 7 పవర్ 132. ఇక్కడ బేస్ ఏంటుందమ్మా బేస్ 7. సో 7 అనేది యూనిట్ డిజిట్. ఈ 7 యొక్క సైక్లిసిటీ ఏంటి చెప్పాను కదా 2 3 7 8 యొక్క సైక్లిసిటీ ఏంటి 4. 7 పవర్ 1 7. 7 స్క్వేర్ ఏంటి 49. ఓన్లీ యూనిట్ డిజిట్ ఒకటే గుర్తుపెట్టుకోండి 49 అంటే యూనిట్ డిజిట్ 9. 7 క్యూబ్ 343. వాల్యూ తెలియకపోయినా ఈ 9ని 7తో మల్టిప్లై చేయండి ఏమొస్తుంది 63 అంటే యూనిట్ డిజిట్ 3. 7 పవర్ 4 యొక్క యూనిట్ డిజిట్ కావాలి అంటే 3ని 7తో మల్టిప్లై చేయండి 21 అంటే యూనిట్ డిజిట్ 1. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సైక్లిసిటీ 4 ఉంది కదా, ఈ సైక్లిసిటీ 4తో ఎక్స్పోనెంట్ ఏముంది 132. ఈ 132ని డివైడ్ చేయండి. ఓకే, సో డివైడ్ చేయండి 4 3s 12, 4 3s 12, 0 రిమైండర్. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 1 రిమైండర్ వస్తే యూనిట్ డిజిట్ 7 పవర్ 1 యొక్క యూనిట్ డిజిట్ అవుతుంది. 2 రిమైండర్ వస్తే 7 స్క్వేర్ యొక్క యూనిట్ డిజిటే 7 పవర్ 132 యొక్క యూనిట్ డిజిట్ అవుతుంది. 3 రిమైండర్ వస్తే యూనిట్ డిజిట్ 7 క్యూబ్ యొక్క యూనిట్ డిజిటే అవుతుంది. నెక్స్ట్ 4 అంటే 4ని 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది రిమైండర్ 0 కదా, అంటే 0 రిమైండర్ వస్తే 7 పవర్ 4 యొక్క. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది 0 రిమైండర్ వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ ఏమవుతుంది 1 అవుతుంది. సో 7 పవర్ 132 యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి 4 పవర్ 109. ఇక్కడ బేస్ ఏంటి 4 అంటే యూనిట్ డిజిట్ 4. 4 యొక్క సైక్లిసిటీ ఏంటి 4 యొక్క సైక్లిసిటీ 2. చెప్పాను కదా 4 అండ్ 9కి సైక్లిసిటీ 2. సో ఇప్పుడు సైక్లిసిటీ 2 అంటే 4 పవర్ 1 4, 4 స్క్వేర్ 16 అంటే 6 అవుతుంది. రిమైండర్ 1 వచ్చినప్పుడు 4 అవుతుంది. రిమైండర్ 2 రిమైండర్ అంటే 2తో 2ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 అంటే 0 రిమైండర్ వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ 6. ఇప్పుడు ఈ సైక్లిసిటీతో ఎక్స్పోనెంట్ ఏంటి ఇక్కడ 109. ఈ 109ని డివైడ్ చేయండి ఏమవుతుంది 2 5s 10, 2 4s 8, రిమైండర్ 1. సో రిమైండర్ 1 అంటే యూనిట్ డిజిట్ ఏంటి 4 కదా. సో 4 పవర్ 109 యొక్క యూనిట్ డిజిట్ 4 అవుతుంది. చూసారా మనం టోటల్ వాల్యూ ఫైండ్ చేయకుండానే సైక్లిసిటీ యూజ్ చేసి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ చేస్తున్నాం. సో ఇది పవర్స్ యొక్క యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ చేయాలో చూసాం. నెక్స్ట్ ప్రొడక్ట్ యొక్క యూనిట్ డిజిట్ ఏవైనా 2 3 4 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చి ఆ ప్రొడక్ట్ యొక్క యూనిట్ డిజిట్ కావాలి అంటే ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో ఈ ప్రొడక్ట్ చూడండి
37 ఇంటూ 56 ఇంటూ 29. సో ఈ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మనం ప్రొడక్ట్ ఫైండ్ చేయకుండానే యూనిట్ డిజిట్ చూద్దాం. సో 37 యొక్క యూనిట్ డిజిట్ ఏంటి 7 ఇంటూ 56 యొక్క యూనిట్ డిజిట్ 6 ఇంటూ 29 యొక్క యూనిట్ డిజిట్ 9. అగైన్ 7 ఇంటూ 6 ఏంటి 42 వస్తుంది. 42 అంటే యూనిట్ డిజిట్ 2 ఇంటూ 9. 2 ఇంటూ 9 చేస్తే ఏమొస్తుంది 18. యూనిట్ డిజిటే కాదా కావాలి అంటే యూనిట్ డిజిట్ 8. సో ఈ ప్రోడక్ట్ యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది 8 అవుతుంది. ఓకే, సో టోటల్ వాల్యూ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఇంకా ఈజీ. 271 ఇంటూ 632. 271 యొక్క యూనిట్ డిజిట్ 1, 632 యొక్క యూనిట్ డిజిట్ 2. 1 ఇంటూ 2 2 అవుతుంది. సో ఈ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ 2 అయ్యింది. సో ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూద్దాము. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాం ఏ విధంగా చేయాలని. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ 122 పవర్ 173. ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో ఇచ్చారు. సో 122 పవర్ 173 ఇచ్చారు. ఫస్ట్ బేస్ ఏంటి 122, కానీ మనకి యూనిట్ డిజిటే కదా కావాలి, ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకోండి. సో 2 అనేది యూనిట్ డిజిట్. 2 యొక్క సైక్లిసిటీ ఎంత? 2 యొక్క సైక్లిసిటీ వచ్చి 4. అంటే 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16 కదా, అంటే యూనిట్ డిజిట్ 6. రిమైండర్ 1 వస్తే 2, రిమైండర్ 2 వస్తే 4, రిమైండర్ 3 వస్తే 8, రిమైండర్ 4 వస్తే 6. రిమైండర్ 4 అంటే ఏంటి 0 అని. ఓకే, సో ఇప్పుడు ఈ 4తో ఎక్స్పోనెంట్ 173ని డివైడ్ చేయండి. 4 4 16, 13, 4 3 12. రిమైండర్ ఎంత 1. రిమైండర్ 1 వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ ఏంటి 2. సో 122 పవర్ 173 అనే ప్రొడక్ట్ యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 7 2 4 2 పవర్ 9 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1. సో ఇక్కడ బేస్ ఏంటి యూనిట్ డిజిట్ ఒకటే కావాలి, యూనిట్ డిజిట్ 2. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఏంటి 9 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1. వాల్యూ చేస్తే మీకు 945 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బేస్ యొక్క సైక్లిసిటీ 2 యొక్క సైక్లిసిటీ ఏంటి 2 యొక్క సైక్లిసిటీ 4. గుర్తుపెట్టుకోండి, సైక్లిసిటీ 4 ఏ నెంబర్స్కి వస్తుంది 2 3 7 8. 2 3 7 8కి సైక్లిసిటీ 4. సో 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 2 పవర్ 4 ఈక్వల్ టు 16 అంటే 6. ఓకే, సో రిమైండర్ 1 వస్తే యూనిట్ డిజిట్ 2, 2 వస్తే 4, 3 రిమైండర్ వస్తే 8, 4 రిమైండర్ వస్తే 6 అంటే 0 అని. ఓకే, ఇప్పుడు ఈ సైక్లిసిటీ 4తో ఎక్స్పోనెంట్ని డివైడ్ చేయండి. ఏమవుతుంది 4 2 8, 4 3 12, 4 6 24, రిమైండర్ 1. సో రిమైండర్ 1 కాబట్టి యూనిట్ డిజిట్ ఏమవుతుంది యూనిట్ డిజిట్ 2 అవుతుంది. ఓకే, ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ది నెంబర్ రిప్రజెంటెడ్ బై. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారంటే 7 పవర్ 95 మైనస్ 7 పవర్ 58. 7 పవర్ 95 యొక్క యూనిట్ డిజిట్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ బేస్ ఏంటి 7 యొక్క సైక్లిసిటీ 4. సో ఈ 4తో 95ని డివైడ్ చేయండి. 4 2 8, 4 3 12, రిమైండర్ ఎంత 3. సో 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 49 అంటే యూనిట్ డిజిట్ 9, 7 క్యూబ్ 343 అంటే 3. ఇది రిమైండర్ 1 వస్తే 7, 2 వస్తే 9, 3 వస్తే 3. సో 7 పవర్ 95కి యూనిట్ డిజిట్ 3 ఉంటుంది. నెక్స్ట్ 7 పవర్ 58 చూడండి, ఇక్కడ కూడా బేస్ 7 యొక్క సైక్లిసిటీ 4. 4తో ఎక్స్పోనెంట్ని డివైడ్ చేయండి.
4 1s are 4, 4 4s are 16, రిమైండర్ 2. రిమైండర్ 2 వస్తే యూనిట్ డిజిట్ ఏంటి 9. ఓకే, సో 7 పవర్ 95 మైనస్ 7 పవర్ 58, 3 మైనస్ 9. సో 3 మైనస్ 9 చేయలేం కాబట్టి 10 బారో చేసుకుంటే కూడా 13 మైనస్ 9 అవుతుంది 4. సో ఈ వాల్యూ యొక్క యూనిట్ డిజిట్ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ యొక్క యూనిట్ డిజిట్ కదా కావాలి. 621 యొక్క యూనిట్ డిజిట్ ఏంటి 1, 735 5, 4297 యొక్క యూనిట్ డిజిట్ 7, 5313 యొక్క యూనిట్ డిజిట్ 3. వీటిని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 5 5, 7 ఇంటూ 3 21, యూనిట్ డిజిట్ ఒకటే కావాలి 1, 5 ఇంటూ 1 5. సో యూనిట్ డిజిట్ అనేది 5. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్. సో ఇక్కడ ఫస్ట్ 4387 పవర్ 245 యొక్క యూనిట్ డిజిట్ ఫైండ్ చేద్దాం. సో 4387 పవర్ 245. సో ఇక్కడ బేస్ అబ్జర్వ్ చేయండి. బేస్లో యూనిట్ డిజిట్ ఏంటి 7. 7 యొక్క సైక్లిసిటీ 4. ఈ 4తో ఎక్స్పోనెంట్ని డివైడ్ చేయండి. 245ని డివైడ్ చేయండి. 4 6 24, 4 1s are 4, రిమైండర్ 1. 7 పవర్ 1 ఈక్వల్ టు 7, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49 అంటే 9, 7 క్యూబ్ 343 3, 7 పవర్ 4 అంటే 7 3 21 1 వస్తుంది. సో రిమైండర్ 1 వస్తే యూనిట్ డిజిట్ ఏంటి 7 కదా. సో ఈ వాల్యూ యొక్క యూనిట్ డిజిట్ 7 అయింది. నెక్స్ట్ 625 పవర్ 72. ఇక్కడ బేస్లో యూనిట్ డిజిట్ ఏంటి 5. 5 యొక్క సైక్లిసిటీ ఏంటి 1. అంటే 5 పవర్ ఎంత చేసినా కూడా నీకు పవర్ యూనిట్ డిజిట్ అనేది ఏమొస్తుంది 5 వస్తుంది. సో ఈ వాల్యూ యొక్క యూనిట్ డిజిట్ 5. సో ఏమవుతుంది 7 ఇంటూ 5 ఏమవుతుంది 35 అంటే యూనిట్ డిజిట్ 5. అర్థమైంది కదా. ఓకే, సో వెరీ సింపుల్ అండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు తక్కువ టైంలోనే సాల్వ్ చేయగలరు. ఈ క్లాస్లో మన యూనిట్ డిజిట్ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఇవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.